ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పలచిలక లింగగూడెం గ్రామాల సమీపంలో పుట్టుకు వచ్చిన స్టోన్ క్లషర్లతో బెంబెలెత్తుతున్న రైతాంగం. స్టోన్ క్లషర్ల నుండి వస్తున్న దుమ్ము ధూళితో పంట నష్టంతో పాటు అనారోగ్యాల పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతాంగం. మిర్చి, పత్తి, మామిడి తోటలో దుమ్ము ధూళితో పంట చేతికి రావడం లేదని, రైతును పట్టించుకున్న నాథుడు లేడని ఆవేదన చెందుతున్న రైతాంగం. స్టోన్ క్లషర్లో పెడుతున్న బాంబులతో భయాందోళనకు గురవుతున్నామని, కూలీలు పంట పొలాలకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలు. స్టోన్ క్లషర్లకు ఎంతవరకు అనుమతులు ఉన్నాయో అగమ్యగోచరంగా చెప్పవచ్చు అని రైతన్నల నుండి వస్తున్న మాట. స్టోన్ క్లషర్లపై 9 టీవీ ప్రత్యేక కథ. నమస్తే. ఇవాళ మన 9 టీవీ రైతుల అభ్యర్థన మేరకు మనం ఇవాళ ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పలచిలక గ్రామ సమీపంలో ఉన్న భూముల్లో ఉన్నాం. ఇక్కడ మిరపతోటతో పాటు కొన్ని పంటలు సాగు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ మెయిన్గా సమస్య ఏంటి అంటే, మనకు ఈ మిరపతోట మొత్తం రైతువారీగా వాళ్ళు మిరపతోట పండించుకొని కుటుంబ పోషణ కోసం మిరపతోట వేసుకున్న ఈ పరిస్థితుల్లో పక్కన క్రషర్ ఉండటం ద్వారా ఈ మిరపతోట మొత్తానికి ఈ పైన బూడిద పడటం ద్వారా ఇటు కాయలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడున్న కాయలను కూడా మనం చూడొచ్చు. తక్కువ కాయలు, అతి పరిమాణం, చెట్టుకు ఒక 10-5 కాయలు మాత్రమే పడి పంట నష్టం విపరీతంగా జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. రైతులు దీని కౌలు రైతులుగా మరి చెప్తున్న సందర్భం కనపడతా ఉంది. అసలు ఇక్కడ ఉన్న మరి కౌలు రైతు కూడా, ఈ పొలాన్ని వేసిన కౌలు రైతులు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. వారితోని ఈ పొలం ఎంత, వారికి జరిగిన నష్టం ఏంటి, ఏ విధంగా క్రషర్ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు ఏంటి? సార్ నత్త సిల్వ వెంకటేశ్వర ఉప్పలచిలకండి. మరి ఈ 3 ఏళ్ళ నుంచి చేస్తాను. ఎకరానికి వచ్చి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఏ అధికారి చెప్పినా మమ్మల్ని ఒక్కళ్ళు పెట్టుకోవట్లేదు. వాళ్ళకి బోర్డు పడి మొత్తం కాయకుండా పోయిందండి ఈ దూరం చెట్లు. ఇప్పుడు ఈ పొలం మీరు కౌలుకి తీసుకున్నారా, మీ సొంత పొలం? కౌలు సార్, ఎకరానికి వచ్చి 25,000 కౌలు. పెట్టుబడి వచ్చి ఎకరానికి ₹1,00,000. 5 ఎకరాలు చేయనండి ఇది. చెడు 2 ఎకరాలన్నర, మంచాల కృష్ణ 2 ఎకరాలన్నర, మేము 2 ఎకరాలన్నర వేస్తాను. మొత్తం 5 లక్షల చిల్లరైంది సార్. ఇదిగో ఈ సగం పోయింది కావచ్చు. చూడండి, దీనికి ఏమైనా కాయలని. అది అసలు అన్ని రకాలు కూడా మేము ఊరిని అడిగినా కానీ పెట్టుకోవట్లేదు. మేము వాళ్ళకి గట్టిన మేము మీకు గట్టట్లేదు అనే రూట్లో మాట్లాడతాం. పంట నష్టం అడిగి ఇస్తున్నారు సార్. ఇది ఇవన్నీ చూడండి, ఇక్కడ ఒకటే కాదు, ఇది తోట మొత్తం కూడా అసలు ఏమన్నా కాయలు ఉన్నాయా? అది ఎకరానికి వచ్చి ₹1,00,000 ఖర్చు సార్. 5 ఎకరాలు 5 లక్షలు ఖర్చు అని. ఇది 5 ఎకరాలు చేయండి. మొత్తం 5 ఎకరాలు చేయాలని దీంట్లో కనీసం కోటి కింటా కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకు ముందు ఏమన్నా కోయటం జరిగిందా? ఇంతవరకు కాయ కూడా పోయలేదు సార్. మొత్తం పోయింది. ఇది చూడండి, ఇదిగో ఏదో ఒక చెట్టుకు ఉన్నాయి డస్ట్ పడి, ఇదంతా డస్ట్ సార్. అదంతా ఒకటని కాదు. అది 5 ఎకరాలు చేయాలి. 3 ఏళ్ళ నుంచి ఎప్పుడైనా ఒక్కళ్ళు అంటలేదు. కేవలం ఈ కసర వల్ల మెయిన్ ఈ కసర వల్ల గాలి చూడండి. ఆ గాలికి డస్ట్ వల్ల మొత్తం అది గాలి ఎంత రోజు అంతా వేగంగా వచ్చింది. ఇప్పుడు ఆగింది కసర మొత్తం. కసర వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఒక్కడ పెట్టుకోవట్లేదు. ఇప్పుడు క్రషర్ యజమానులు కానీ మరి మీరు అధికారులు కానీ ఏమైనా తెలియజేయడం జరిగిందా? అధికారులు అడుగుతుంటే చిన్నారసారా గారిని అడగమంటే మా అబ్బాయి వారిని అయితే మేము అడిగితే వారు ఏం చెప్తారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరు ఒక్కళ్ళు పరుచుకోవట్లేదు. ఇదంతా వారు కంచాగలా జరుగుతుందండి. ఇది వారికి తెలియకుండా ఈ కసరలో ఇవన్నీ అంటే ఆ గుట్ట చూడండి ఎట్లా మరి ఏదో కూడా మా పంట నష్టం ఇస్తే మనకి ఇబ్బంది ఏం చేయట్లేదు. అది అసలు కాపు చూడండి 5 లక్షల అలాగా అయింది. ఒక్క ఎకరానికి వచ్చి ఈ 5 ఎకరాల పొలం మీద ఒక కింటా కూడా మీరు అసలు ఒక కింటా కూడా చేయాలి కూడా పోయినాయి సార్. అవన్నీ చేయాలంతా డస్ట్ పడాలి కాదండి, కాయ పోయాలి కూడా కాదు. కోతకు కూడా కూలీలు కూడా రాదు. ఇదిగైతే బట్టి ఇది దొర వచ్చిందండి. అది దాని రకాలుగా అన్ని రకాలుగా ఇబ్బంది లేక ఇంకా మీరు ముందుకు పని చూద్దాం. అటు అయితే అసలు ఏ కాయ లేదు ఇంకా. అది అన్ని రకాలుగా పూర్తిగా కాయ అసలు లేదు సార్. మీరు మనం చెప్తాం కాదు, వాళ్ళు చూసినా ఇది చెప్తాను నేను. కసల వల్ల ఇది పోయేది. రైతులు మనకి చూపించే పరిస్థితి ఉంది, చూపిస్తున్నారు. మనం ముందుకెళ్ళి చూద్దాం. చూడండి, ఇది జస్ట్ లేకపోతే ఈ చెట్టు ఇగురు తెచ్చిస్తారు. ఇది చూడండి మొత్తం తినుకుంటూ పోతుంది ఇదంతా. ఇక అన్ని రకాల కూడా పైనుంచి తినుకుంటూ పోతుంది. ఇది
మన మనిషి మీద యాసిడ్ పడ్డట్టుగా ఇది ఇట్లా అయిపోద్దండి. ఇదిగో ఇట్లా బూడిద పడి అసలు ఏ చెట్టు కూడా కాయలేక మరి కాయదాన్ని మేము చెప్తాం కూడా కాదు. అడిగే మీకు కూడా ఆపండి ఈ చెట్టుకి ఏమున్నాయండి. అది ఇంత పెట్టుబడి 5 లక్షలు అంటే మేము ఇప్పటికి ఇన్ని రకంగా అప్పైదు మందు కట్ట కొంటే 2,000 సార్. మందుకి బుడ్డి కొంటే చిన్న బుడ్డి కొంటేనే 3,000 4,000 అట్లా అవుతుంది. దీనికి వచ్చి 5 లక్షలు. ఇక మాకు సావారేవో అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇంత చికాకు అయిపోయింట అది ఒక్కళ్ళు కూడా పట్టుకోవట్లేదు మా బతుకులంతా. ఈ సేమ్ చూసి ఎవరు ఈ పొలాల గురించి అసలు మాకు రైతులే కాదు ఎవరు కాదో చెప్పట్లేదండి. అన్ని వాడు కనిపించలేదు. గవర్నమెంట్ అధికారులు తెలుసు, అందరూ తెలుసు. అసలు కనీసం రోడ్డు మీద పోయే ప్రదేశం వాళ్ళు డస్ట్ పడి మీకు దానికి పట్టా గానీ బోడ గానీ మొత్తం లేకుండా పోయింది. వీళ్ళు బట్టి కూడా ఇక్కడ నుంచి సార్ అన్ని రకాల పంట నష్టం జరిగింది. దీని గురించి పట్టించుకున్న సందర్భాలు లేవు అనే విషయాన్ని మనకి తెలియజేయడం జరిగింది. ఈ క్రషరు బాంబులు సాయంత్రం సమయంలో కూలీలు పనిచేస్తున్న సమయంలో ఈ బాంబులు పెట్టడం కూడా జరుగుతుందట. అది ఏ సందర్భంలో ఏ సమయంలో పెడుతున్నారు, ఆ బాంబులు పెట్టినప్పుడు పరిస్థితి ఏంటి అనే విషయాన్ని కూడా మనం వెంకటేశ్వర గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఈ క్రషర్ వాళ్ళు బాంబులు ఏ టైంలో పెడుతున్నారు? సార్ 5 నుంచి పెడతారండి. ఒక మనిషి కోకేస్తాడు, 4:30 స్టార్ట్ 5కి బాంబు పెట్టి అసలు కూలోళ్ళకి అప్పటికి వెళ్ళిపోవాలా. లేకపోతే ఆ రాయి ఎవరికి తగ్గలేదు గమ్మును పడితే ఆ వాసన కూడా తట్టుకోలేదు. ఆ వాసన చచ్చిపోయేటట్టు కాబట్టి ఆ బాంబుల వల్ల చాలా ఈ డస్ట్ పొడి ఒకటి ఈ బాంబులు పేరడం వల్ల మేము బాగా భయపడాల్సి వస్తుంది సార్. ఈ బాంబులు పేలిన ఆ సందర్భాల్లో ఈ పొలాల్లో పనిచేస్తున్న కూలీలు ఎప్పుడన్నా తగలటం జరిగింది కానీ ఇక భయపడి ఉండదు సార్. ఇక బాంబు పేలుతున్నాడు ఇక అట్లా లేచి పాపం కేకేసినప్పుడు లేకపోతే ఇక మనుషుల మీద పడ్డాను మేమే జల్లిస్తాం. మళ్ళీ వాళ్ళు ఏదైనా అయితే మేమెంత ఇబ్బంది పడాలనే ఆలోచనతో ఈ బాంబులు పెట్టే సమయంలో వాళ్ళు ఏమన్నా అలా అలాంటిది ఏలేదు సార్. ఎవరు అటు కూ అంటారు కంటే అది ఎవరు కేకేసింది కూడా కేక లేదు, బాంబు లేదు. ఇక్కడ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి సంబంధం లేదు సార్. వాళ్ళకి అంత గమ్మున 5 బాంబు పేలిద్ది. అసలు పబ్లిక్ నీకు అక్కడ ఇది చేసి డ్రిల్లింగ్ చేసి ఇవన్నీ చేసి కూడా మన సాయంత్రం కల్లా బాంబు 5 పోతుంది. ఆ రాళ్ళు అసలు అంత గమ్మున మనమే చచ్చిపోయేంత గమ్మున అనిపించింది. ఆ బాంబు ఆ టైంలో పేలుద్ది అనే ఉద్దేశంతో మీరు పొలంలో వెళ్ళిపోవడం తప్ప వాళ్ళ వైపు నుంచి ఎటువంటి సైరన్ లేదు. మైక్ లో వాళ్ళు ఒక చెప్పడం కానీ ఏమీ లేదు సార్. అల్లు ఉండారా పోయారు అనేది కూడా చూడరా. చేలోకి వచ్చి మీరు బెండి అని కూడా చెప్పరు మాకు. ఇక అది ఇంతవరకు వచ్చి చేలో అధికారు కానీ వాళ్ళ కసర బాబు కూడా మా చేలో అడుగు పెట్టిన బాబుతారు లేవు ఎక్కడ కూడా. 5 మేము లేచిపోవాల్సింది. బాంబు పేలితే అసలు నీకు ఈ సముద్ర శబ్దం అసలు అట్లా అది గుమ్ములేసి అది ఒక రకమైన వాసన పైన అందరికీ తెలుసు అండి. అటువంటి వాసన వల్ల ఏమన్నా మూర్చిపోవడం ఊపిరి ఆడుకుంటుందా? అసలు ఆ గుమ్ములంటే అసలు ఇక ఉండలేమండి. అంత భయంకరమైన బాంబు. ఒక్కసారి అంటే ఇప్పుడు ఇదే విషయాన్ని మరి మీరు రైతులుగా అధికారులకు ఏమన్నా తెలియదు? దీనికి అధికారులు ఎవరు దీన్ని పట్టుకోవాలి కానీ దాన్ని అందరికి తెలియదు. ఇది ఏమీ లేదండి. తెలియకుండా ఇంత గమ్మున అంటే ఇన్ని కసలు కట్టి ఇంత పబ్లిక్ గా చేస్తున్నారంటే ఈ పరిసర 5 కసలు ఉన్నాయండి ఇక్కడ. 5 కసలు ఉండే రోడ్డుకి ఒకటి ఉంది. 6-7 కసలు ఉంది. బాంబులు వేలని ఇవన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ అధికారులకి అందరికీ తెలుసు. కాకపోతే ఒక్కళ్ళు వచ్చి కూడా వాడు కనసాగలో నడిచే కానీ ఒక్కటి కూడా ఒక అధికారి వచ్చి పట్టుకోరు. మండల ఎంఆర్ఓ గారు కానీ సెక్రటరీలు కానీ నీకు ఎవరైనా వచ్చి అసలు ఏంటి ఇక్కడ నీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ వెళ్ళిపో. వాళ్ళకి అలాంటి చెట్లు చూడు అలాంటి డొలిచ్చారు. వాళ్ళకి ఎవరి కాళ్ళు కమిషన్ అది చూడండి జస్ట్ ఇప్పటికైనా ఇప్పుడు అట్లా పడుతుంది. ఒక్కళ్ళు కూడా రారండి. వాళ్ళకంతా తెలుసు ఎవరు మూటలో పోతుంది. రైతు ఆడమాట గుడిచిపోతే అన్న ప్రదేశంలో ఉంది. లేదా గుట్ట ఏంటండి వాళ్ళు ఎక్కడి నుంచి ఇల్లు ఎస్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎస్టీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పేరు మీద గుట్టలకి ఏంటి అన్ని నాశనం చేసి ఒక మన ఉప్పలశీలక గ్రామం కాదు లింగోడపోళ్ళు కానీ గురికోట వీళ్ళందరూ ఉండారు. ఏ అధికారి కూడా అక్కడ రారు. వాళ్ళకి తెలియదా ఇక్కడ నుంచి గ్రీన్ ఫీల్డ్ మట్టి హైవే రోడ్ అండి. హైవే రోడ్ గ్రీన్ ఫీల్డ్ మట్టి మొత్తం ఇక్కడ నుంచి పోతుంది సార్. గ్రీన్ ఫీల్డ్ కూడా మట్టి కూడా గ్రీన్ ఫీల్డ్ ఇక్కడ నుంచే. మీరు చెప్పడం చూసినా అవ్వద్దు. మేము చెప్పనేది కాదు. వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ టోల్ గేట్ ఉంది. టోల్ గేట్ మీరు సీసీ కెమెరా ఆన్ చేస్తే మీకు ఎక్కడి నుంచి వెళ్ళిపోయేది అర్థమైంది. కానీ మా బతుకులే బయటకు రావట్లే. మరి మేము 6 లక్షలు 7 లక్షలు పెట్టుబడి పెట్టినాం. కాయలు వచ్చి ఎవరికేం అప్పు తీరాలండి. మేము ఎట్ట పడకాలి అసలు. మమ్మల్ని కూడా జనం ఇప్పుడు అధికారులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కసరాళ్ళు వారికి ఇస్తారో ఏమో మనకు మరి మనం అనేది కాదు. లేకపోతే వారికి ఇవన్నీ లేకుండా నీకు వాళ్ళు ఎట్లా ఇవన్నీ గాలికి ఇంత ఉంది. రైతు పోతుంది అనేది వాళ్ళకి ఉన్నారు ఆలోచన. ఒక ఎంఆర్ఓ గారి కానించి నీకు అందరూ కలెక్టర్ గారికి తెలియదా, ఎంఆర్ఓ గారికి తెలియదా, ఏ అధికారికి అయినా కానీ ఇక మేము ఒకటి అనుకున్నాం కోర్టుకైనా పోయినా మా బతుకు ఆడన్నా ఏమన్నా తెలియదు అనే ఆలోచనలో కూడా ఉన్నాం. అట్ట పోయి ఇప్పుడు
ఇక్కడ దాదాపు 20-25 ఎకరాలు ఇదే విధంగా అందరూ నష్టపోతున్నారు. వస్తాయండి. అందరికీ నష్టం కదా. మరి మీరు రైతులందరూ కలిసి కరవచ్చ ముక్క కానీ ఇప్పుడు అసెంబ్లీ ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నారు, మీరు రాదు మార్కెట్ మేము పడుతున్నాం కానీ పోదేసినాడు ఇవి కాళ్ళే ఇవాళ కమే అంతా దౌర్భాగ్యం ఉంటుంది. అయ్యాడండి ఇదే కాదు ఎవరైనా ఆ కసర చూడండి అనుకో, మీరు అది చూడండి. మీరు నేను అన్నమని కాదు, చుట్టుపక్కల మొత్తం కూడా డస్ట్. ఇప్పుడు మీరుంటే మనం అన్నం తీసుకొని అన్నం ఇప్పుడు ఆ కసర ఆడుకుని అన్నం తినేది కాదు, దమ్ము నోటేకపోయింది కానీ ఆ ప్రదేశం అది. లేకపోతే భోజనం కూడా ఇక్కడ చేసే పరిస్థితి లేదు, ఉండదు. ఏ చెట్టు కింద తాకుంటే లేదా దుమ్ము పడుతుంది ఆడలేదు. ఇప్పుడు కలుపుతుంటాం అన్నం అందులో పోయిద్దిగా, నోటేగా పోయిద్దిగా. అది ఆ రకంగా ఉంది. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు ఆ కసర ఆగింది ఆ గాలికి. ఇక ఇప్పుడు వచ్చింది కసర, ఆ గాలికి డస్ట్ ఆ లోకల్ కంటే స్పీడ్ వస్తే ముందు మనకు వచ్చింది. చిన్నగా వచ్చినాక అది ఆగిద్ది. దుమ్ము ఎంత గాలి తోలితే అంత పైకి వచ్చింది. ఇప్పుడు ఇక ఎండాకాలం మొత్తం ఇప్పుడు అది చూడండి గాలి. నేను అన్నమని కాదు, 5 నిమిషాలు మీరు అట్లా బయటకు పోయి చూసినా కానీ అది తగ్గపడింది. అది ప్రదర్శన. బాంబులు ప్రదర్శన మనం బరికే పని లేదు. బాంబులు నీకు వాళ్ళు ఇస్తారు రాజ్యం. బాంబులు వేలడానికి కూడా అసలు బాంబులు వేలడానికి రూల్ లేదు అసలు ఒక్క లెక్కలో. అయినా వాళ్ళు పేల్చుకుంటున్నారు. అడిగేవాళ్ళు లేరు. అడిగేవాళ్ళు దొనపోదు గేదె నిండి దొనపోదు కట్టేయమంటారు కానీ దొనపోదు తట్టింది అనిగేవాడు ఉంటే కస నచ్చిందండి. అసలు మేము ఇది ఏజెంట్ చేయరా ప్లేన్ ఏరియా ఇది ఇయటానికి వాళ్ళు ఇస్తారు రాజ్యం. ఒక ఎస్టీఆర్ పేరు మీద పెడతారు, ఎవరితో పెడతారు. ఇప్పుడు గుట్టలు చేయాలని మాయే అది గుట్టలు పెట్టారు. ఇది ఎవరు అది చూడండి మీరు, మేము అన్నాం కదా గుట్ట పోయి చూడండి ఆ ప్రదేశం ఉంది. అది పూర్తిగా బాంబులు పేలే టైంలో కూడా వాళ్ళు రైతు వారిగా ఈ సమయంలో బాంబు పేలుద్ది కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో కూలీలు కానీ రైతులు కానీ ఈ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప వాళ్ళు ఎటువంటి సైరన్ లాంటిది కానీ ఎటువంటి సూచన కానీ ఇవ్వటం జరిగిన సందర్భాలు లేవని రైతులు మనతో చెప్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఈ పొలాలు ఈ విధంగా ఎంత నష్టపోయారు రైతులు అనే విషయం ఈ బూడిద వల్ల, కేవలం ఈ క్రషర్ నుంచి వచ్చే ఈ బూడిద వల్ల అతి సమీపంలో దాదాపు ఒక 100 అడుగుల వరకే దగ్గరలోనే ఈ క్రషర్ ఉంది. ఈ గుట్ట ఇక్కడ ఉంది. ఈ క్రషరు నుండి వచ్చే దుమ్ము వల్ల ఈ 100 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఈ మిర్చి పొలాలు ఈ విధంగా మొత్తం దుమ్ము పట్టి నష్టపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. వెంకటేశ్వర గారు, ఈ క్రషరు మరి ఇంత దగ్గరలో ఉంది, మరి ఏం చెప్తారు మీరు? సరే ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట. వాళ్ళు ఒక్కరా కూడా మమ్మల్ని పడుచుకోవట్లేదండి. అన్నం కూడా తినే ప్రదేశం లేదు. చూడండి మీరు అన్నీ చూశారు. అసలు ఒక్క కూడా ఎవరు కూడా ఒక అధికారి కూడా పడుచుకోరు. అన్నీ 5 కసర్లు ఉన్నాయి. అన్నం తినే ప్రదేశం లేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ గోడ సన్నం కొట్టినట్టే ఉంది కానీ మమ్మల్ని అదే పరిస్థితి. వాళ్ళు ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. ఇది రైతులు చెప్తున్న పరిస్థితి. మనం కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. మనం పొలంలోకి వచ్చాము. ఈ బట్టల నిండా కూడా ఇదే పరిస్థితి. బట్టల నిండా కూడా ఈ దుమ్ము బూడిద అంటుతున్న పరిస్థితి అవపడతా ఉంది. రైతులు కూడా మరి ఇదే పరిస్థితితోని కూలీలు మరి రైతులు పోయారు సార్. ఈ విధంగా పోయటానికి కూడా మరి ఈ విధంగా మనకు రైతు కృష్ణ గారు చూపిస్తున్నారు. దుమ్ము ఏ విధంగా లేస్తుందో మనం చూడొచ్చు. చేతితో కొడుతుంటే దుమ్ము ఆ విధంగా లేస్తున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో పంటని ఏ విధంగా సాగు చేసుకోగలుగుతారు, రైతుల పరిస్థితి ఏంటి అనేది అగమ్య గోచరమైన పరిస్థితి. కేవలం ఈ క్రషర్ వల్ల నష్టపోతున్న రైతులకి ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించే పరిస్థితి అధికారులు కూడా ముందుకు రావట్లేదనే విషయాన్ని మనకు రైతులు చెప్పడం జరుగుతూ ఉంది. ఎలాగ భాగం చూడండి ఎలాగ ఉంది. అదే పరిస్థితి. మామూలుగా మనకి దుమ్ము ఉన్న భాగం ఒక రకంగా ఉంది, దుమ్ము లేని భాగం ఒక రకంగా ఉంది. ఇదే మనకి రైతులు ఎంత నష్టపోతున్నారు అనే విషయాన్ని మనకి ఇది నిదర్శనం. ఏ విధంగా ఆకుల నిండా దుమ్ము పట్టిందనేది ఇప్పుడు మనం చూడొచ్చు. దాదాపుగా మొత్తం ఆకు కనపడని పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఇక్కడ ఈ క్రషర్ పక్కన దాదాపు 5 క్రషర్లు ఉన్నాయట. ఈ 5 క్రషర్ల నుండి ఈ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించాలని, వారు మొర వినాలని వారు కోరుతున్న సందర్భం కనపడతా ఉంది.